నమస్కారం సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. వైభవంగా శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి పవిత్ర సమర్పణ. నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం. స్వచ్ఛ దీపావళి గ్రీన్ దీపావళిగా మనమందరం కాలుష్యం లేకుండా పర్యావరణాన్ని కాపాడాలి. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కమిషనర్ నారపురెడ్డి మౌర్యతో కలిసి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో అందరి చేత ప్రతిజ్ఞ చేయించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ఘనంగా చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో జెనసిస్ 2K25 వేడుకలు. లక్ష్యంతో చదువుకుంటే భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయన్న ట్రస్టీ మెంబర్ వరుణ్ సాయి. సర్వధర్మ సమభావన హైందవ ధర్మం నిత్య నూతనమనేది బీజేపీ నినాదం. బీజేపీకి ఒక మతాన్ని అంటకట్టడం కరెక్ట్ కాదు. తిరుపతిలో ధన్వంతరి జయంతి వేడుకలు. ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్. చోరీ నేరస్తులు అరెస్ట్. సుమారు 25 లక్షల రూపాయలు విలువ చేసే 230 గ్రాముల బంగారు నగలు, 4 మోటార్ సైకిళ్లు స్వాధీనం. అదనపు ఎస్పీలు నాగభూషణ్ రావు, రవి మనోహరాచారి వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 2వ రోజైన శనివారం పవిత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర సమర్పణ చేశారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొల్పి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి ఉత్సవాలను కళ్యాణ మండపంలోనికి యాగశాలకు వేంచేపు చేశారు. ఇందులో భాగంగా పుణ్యవచనం, పంచగన్య ఆరాధన, రక్షాబంధనం నిర్వహించారు. ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ఉత్సవాలకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఉత్సవ మూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు ఆలయంలోని మూలవర్లకు ఉత్సవాలకు శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ చేశారు. సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు స్వామి అమ్మవార్లు తెరిచిపై ఆలయ మాడవీధుల్లో విహరించనున్నారు. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఓ వరలక్ష్మి, ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. తస్మాత్ అన్య ప్రధానేన క్షతశాంతిం ప్రయచ్చమే. తిరుపతి జిల్లా నూతన ఎస్పీగా నియమితులైన సుబ్బారాయుడు శనివారం తిరుపతి హోటల్ అసోసియేషన్ సభ్యులు కలిసి పుష్పగుచ్చాన్ని అందజేసి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కేవీ చౌదరి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు గతంలో ఇక్కడ పనిచేసిన సందర్భంగా తిరుపతి భద్రతపై తీసుకున్న చర్యలను వారు అభినందించారు. దీపావళి పండుగ పోలీస్ సిబ్బంది ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. శాంతి భద్రతలు కాపాడడంలో జిల్లా ఎస్పీ పాత్ర అమోఘమని కొనియాడారు. తిరుపతి ట్రాఫిక్ సమస్య పరిష్కరించడానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి హోటల్స్ అసోసియేషన్ నేతలు చిల్లీస్ అంజీ, రిగాలియా హోటల్ నితిన్ చక్రవర్తి, లోకేష్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. సర్వధర్మ సమభావన హైందవ ధర్మం నిత్య నూతనం అనేది బీజేపీ నినాదమని, బీజేపీ ఒక మతాన్ని అంటగట్టడం కరెక్ట్ కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు.
తిరుపతిలో శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. తిరుపతి గాంధీ ట్రస్ట్ భవన్లో అమృతమూర్తి ధన్వంతరి జయంతి సౌందర్యం, సంజీవనం, సంగీతం ప్రతిబింబించేలా భారత సాంస్కృతిక జీవన ప్రమాణంలో భాగమైన నాయి బ్రాహ్మణ సోదరులు కుటుంబ సమేతంగా భారతీయ జనతా పార్టీ ధన్వంతరి జయంతి సంజీవని స్వరం కార్యక్రమంలో పాల్గొన్నారు. ధన్వంతరి జయంతి సందర్భంగా టెంపుల్ సిటీ తిరుమల తిరుపతిలో బీజేపీ నాయి బ్రాహ్మణుల సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి ర్యాలీకి ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ నాయకత్వం వహించారు. లోక కళ్యాణార్థం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం దేశవ్యాప్తంగా యాగాలు నిర్వహిస్తామని తెలిపారు. వివక్షతకు గురవుతున్న సమాజంలోని వారిని గుర్తించి గౌరవాన్ని పెంచుతామని తెలిపారు. క్షురకులు అంటే సమాజంలో చిన్నచూపు ఉందని, నాయి బ్రాహ్మణులు బలహీనులు కాదని, బలవంతులని తెలియచెప్పడమే బీజేపీ ఉద్దేశమని తెలిపారు. సంజీవిని స్వరం కార్యక్రమాన్ని బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. నాయి బ్రాహ్మణులకు నాదస్వరం, ధన్వంతరి, ఆయుర్వేదం రెండూ తెలుసునని తెలిపారు. అందరికీ నమస్కారం. ఓం ధన్వంతరాయ నమః. ఇవాళ ధన్వంతరి జయంతి. దేశంలో ప్రపంచంలో ఆయుర్వేదానికి ఆద్యుడు ధన్వంతరి. ఆ యొక్క ధన్వంతరి జయంతి నాయి బ్రాహ్మణ యొక్క ఏదైతే వాళ్ళ యొక్క సమాజం గౌరవం ప్రతిష్ట ఉందో దాన్ని పెంచే ఒక ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, ముఖ్యంగా మా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. నాదస్వరం, సంజీవిని ఈ ప్రపంచానికి అందించిన ఆద్యులు ధన్వంతరి. కనుక స్వరం ద్వారా మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు. సంగీతం ప్రాధాన్యత కలిగిన ప్రపంచం భారతదేశం. అలాగే రెండోది మనందరికీ ఆయుని పెంచే వేదం, 5వ వేదంగా వేదాన్ని కొలుస్తాం. కనుక ఈ రెండు ప్రాశస్యాన్ని కలిసి ధన్వంతరి యొక్క యాగం. నాయి బ్రాహ్మణులు ఎవరైతే కొంత వివక్షతకు గురవుతున్న సమాజం ఉందో, ఎవరి కారణంగా స్వామివారి మేల్కొల్పు జరుగుతుందో వాళ్ళ యొక్క వైభవం, వాళ్ళ యొక్క నిజ చరిత్ర, వాళ్ళ వెనుకుండే కులదైవమైన ధన్వంతరి ఈ విషయాలు ప్రపంచానికి తెలియాలి. కేవలం క్షౌరం తప్ప ఇంకేమీ చేయలేరు అంటే వాళ్ళు క్షాత్రం, అలాగే సంగీతం, వైద్యం అన్నీ చేయగలిగే సమాజం అని ప్రపంచానికి చూపెట్టడానికి, వాళ్ళ గౌరవాన్ని మరింత పెంచడానికి ఉద్దేశమే ఒక సంజీవని స్వరం అనే కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తెలుసుకోవాలి. ఈ సమాజం స్వామివారికి చేస్తున్న సేవ, ఈ యొక్క ధర్మానికి చేస్తున్న సేవ తప్పనిసరిగా తెలియాలి. వాళ్ళకి గౌరవం రావాలి, వాళ్ళకి సంబంధించిన పోస్టులు ఫిలప్ అవ్వాలి. ఆ విధంగా ముందుకు సాగాలని మా కోరిక. ఆ విధంగా బలహీన వర్గాలు కాదు, ఇలా బలమైన వర్గాలు అనే విషయం ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఇటువంటి వర్గాలన్నిటికీ సంబంధించిన కార్యక్రమాలు, వాటి వైభవాన్ని తెలియజేసే ప్రయత్నం మేము సదా చేస్తాం. మత సమ్మేళనం, సర్వధర్మ సమభావన అనేది మా యొక్క పంచనిష్టలో ఒక నిష్ట. ఆ విధంగా మనం ఏదైతే హైందవ మతం అని చెప్తున్నాం, ఇది హైందవ ధర్మం. ఈ యొక్క ధర్మం సనాతనమైంది, నిత్య నూతనమైంది, ఎప్పటికప్పుడు యుగాంతర పరివర్తనమై ఈ యొక్క విశ్వ కళ్యాణం కోసం విశ్వజననీయమైన శాస్త్రీయమైన ఆలోచనే హైందవం. ఆ హైందవాన్ని తెలియజేసి ఆ హైందవంలో ఉండే అనేక జాతులకు సంబంధించిన అంశాన్ని తెలియజేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నిరంతరం. తిరుపతి హతీరాంజీ మఠంలో జరుగుతున్న బర్సీ ఉత్సవానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు హాజరయ్యారు. శనివారం ఉదయం తిరుపతి హతీరాం బావాజీ మఠంలో జరుగుతున్న బర్సీ ఉత్సవంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 48% బీసీ రిజర్వేషన్పై జరుగుతున్న బంద్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రకటించిన 48% రిజర్వేషన్ ఇచ్చి తీరాలని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు రెండు దోచుకునే పార్టీలని విమర్శించారు. అవినీతి రహిత పార్టీ బీజేపీ అని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మా సత్తా చాటుతామని తెలిపారు. రానున్న ప్రధాన ఎన్నికల్లోనూ బీజేపీ విజయం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతిలోని హతీరాం మఠాన్ని ఆస్తిగా చూడొద్దని, హిందూ మతానికి, సంస్కృతికి వారసత్వం సంపద హతీరాంజీ మఠమని సూచించారు. మత మార్పిడులను నివారించాలంటే హతీరాంజీ లాంటి హిందూ సంస్థలను పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ఈరోజు హతీరాం బాబా తిరుపతిలో సంబంధించిన 497వ వర్ధంతి ఇక్కడ బంజారా సమాజం ఈ హతీరాం మఠంలో జరుపుతున్నారు. ఈ హతీరాం మఠం దాదాపు 4 ఎకరాలలో విస్తరించినటువంటి ఒక మఠము. ఈ మఠాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలుగు రాష్ట్రాల్లో బంజారాలు కాకుండా దేశంలో 12 కోట్ల మంది బంజారాలు దీన్ని ఆలోచిస్తున్నారు, దీన్ని కాపాడాలని. దీనికి ఈరోజు ఆర్థికమైన మూల్యం కట్టకుండా దీనిపై ధార్మికమైన మూల్యాన్ని మనం చూడాలి. మన ధర్మాన్ని, మన ఒక మతాన్ని, మన ఒక సాంప్రదాయాన్ని కాపాడుకోవడానికి ఇటువంటి మఠాలు గతంలో కట్టారు. మరి దీని ఆస్తులు
ఈరోజు కబ్జాలకు గురవుతూ ఉన్నాయి. ఈ యొక్క బిల్డింగ్ కూడా ఏదైతే చాలా బ్రహ్మాండ 4 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ మఠాన్ని కూడా కూలగొట్టి ఇక్కడ ఏదో చేయాలనే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి మఠాలు కాపాడితేనే మతము ధర్మం కాపాడబడుతుంది. ఇప్పటికే మత మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ మత మార్పులు ఆగాలన్నా హిందూ సంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోవాలన్నా హాతీరామ్ బాబా మఠాన్ని మనం కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ బంజారా సమాజ్ ఈరోజు నన్ను ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. మరి వారు ఈరోజు మొత్తం మఠం చూశాను. దీన్ని ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను, ఈ మఠాన్ని హెరిటేజ్ కింద డిక్లేర్ చేసి దీన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నాను. ప్రధానమంత్రి గారు మీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అందుకనే బీజేపీగా మేము కోరుతా ఉన్నాము. గత ప్రభుత్వము చేసినటువంటి తప్పిదాలు ఈ ప్రభుత్వం చేయకూడదని భావిస్తా ఉన్నాం. పొలిటికల్ తెలంగాణలో బీజేపీ రాజకీయ స్థితి ఎలా ఉంది, కానీ కాంగ్రెస్ ఆ పరిస్థితి కనిపించడం ఎలా ఉంది? ఎంతవరకు వాస్తవం ఉంది? బీజేపీ సంబంధించినటువంటి యొక్క పెరుగుదల ఇలా పెరుగుతూ ఉన్నది. 2 ఎమ్మెల్సీలు మనం గెలిచినాం, అంతకుముందు ఒక ఎమ్మెల్సీ 3 ఎమ్మెల్సీలు గెలిచినాం. ఈరోజు తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతూ ఉన్నది. బీజేపీ మంచి బ్రహ్మాండమైనటువంటి ఒక ఏదైతే మాకు ప్రజల ఆదరణ దొరుకుతుందో ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు ఒకసారి బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చాము, కాంగ్రెస్కి అవకాశం ఇచ్చాము, ఈసారి బీజేపీకి అవకాశం ఇస్తున్నటువంటి ఆలోచనలు ఉన్నారు. తప్పకుండా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వచ్చే ఎలక్షన్స్లో ఓడగొడుతుంది ప్రజలందరూ కూడా. అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఏదుందో అది కూడా భారతీయ జనతా పార్టీ మంచి మెజార్టీతో గెలుస్తుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం. కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉన్న కుటుంబ తగాదాలు బీజేపీకి కలిసి వస్తాయా? బీఆర్ఎస్ మొన్నటి వరకు దోచుకున్నటువంటి సంపద ఇంకా పంచుకుంటూనే ఉన్నారు, వాళ్ళు ఇంకా కొట్లాడుకుంటున్నారు. మొన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు వాళ్ళు కూడా దోచుకునే ఈ యొక్క తరుణంలో వాళ్ళు కూడా దంచుకుంటున్నారు, కొట్లాడుకుంటున్నారు. మనం చూసాం ఏ విధంగా ఒక మంత్రి ఇంకో మంత్రి మీద ఆరోపణలు, ఇంకో మంత్రి మీద ఆరోపణలు. ఈ రకమైనటువంటి తెలంగాణని దోచుకోవడానికే ఈ 2 పార్టీలు ఉన్నాయి, కానీ తెలంగాణని ప్రజల కోసం పరిపాలించేటటువంటి వాళ్ళ ఆలోచన లేదు. కాబట్టి బీజేపీ మాత్రమే అవినీతి రహితమైన పరిపాలన ఇస్తుంది. కాబట్టి బీజేపీ విరంభిస్తారు. 100% స్థానిక ఎన్నికల్లో బీజేపీ మంచి మెజారిటీ వస్తుంది, నాకు పూర్తి నమ్మకం ఉంది. 2028లో మీరు బీజేపీ ప్రభుత్వం చూస్తారు. మద్దతు చేస్తాం, మేము మొత్తం పూర్తి మద్దతు చేస్తాం. తిరువృత్తి అంటే మనం ఉన్న దగ్గర ఈరోజు వర్ధంతి 400 మీరు ఇట్లా అనుకుంటే ఎట్లనే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈ దేశంలో ఉన్న 12 కోట్లు ఆరాధించేటువంటి హాతీరామ్ బావాజీ బర్సీ ఉత్సవాలకు మీరు కూడా ఉత్సాహంగా పాల్గొని మా అభిప్రాయాలను తెలుసుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మిత్రులారా, మీకు తెలుసు 16వ శతాబ్దంలో నుండి వస్తున్నటువంటి చరిత్ర. హాతీరామ్ బావాజీ వారు సజీవ సమాధి అయిన తర్వాత నుంచి బంజారాలు వారిని దేవతగా కొనియాడుతూ ఉన్నారు. ఈ వెంకటేశ్వర స్వామికే బాలాజీగా నామకరణం చేసినటువంటి వ్యక్తి యొక్క మఠం ఏదైతే ఉందో వాస్తవానికి శిథిలావస్థలోనే ఉండవచ్చు, ఏదైనా ఎవరైనా పోవలసిందే. కానీ వారికి ఫోటో తీసి పెట్టుకుంటాం, ఒక మనిషి ఉన్నాడంటే మనిషి తీసి ఫోటో పెట్టుకొని ఇట్లా ఉన్నాడని చూపెడతాం. మరి రేపు దీన్ని కూలగొట్టాలని ఆర్డర్ ఇచ్చారు దేవస్థానం వాళ్ళు, తెలుసో తెలియదో నాకు తెలియదు. మేము చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాశాం. గతంలో ఇచ్చినటువంటి ఉత్తరం మీద కలెక్టర్ గారు కూడా దీన్ని కూలగొట్టమన్నారు, కానీ మళ్ళీ ఇప్పుడు కూడా కూల్చివేస్తామన్నారు. మేమేమంటున్నాం, మీరు దీన్ని ఎట్లా ఉందో ఆ విధంగానే పునర్నిర్మాణం చేయండి తప్ప దీన్ని కూల్చేస్తే ఊరుకునేది లేదు. దీనికి ఏ ప్రణాళికలు చేస్తారో చేయమనం. అందుకోసమే ఎప్పటికీ మేమే అంటున్నాం, మా మాటగా మిగిలిపోతుంది కనుక కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇప్పుడే వచ్చి మాట్లాడి వెళ్ళిపోయారు రామచంద్రరావు గారు. ఇంకా కొద్ది నిమిషాల్లో 12:30కు ఆంధ్రప్రదేశ్ మాధవ్ గారు అధ్యక్షులు, టీటీపీ బోర్డు చైర్మన్ మన పెద్దలు వారిద్దరు కూడా ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు మాకు హామీ ఇచ్చారు, ఇట్లా కూలగొట్టడానికి వీలు లేదు, మేము ప్రభుత్వంలో ఉన్నాం, మేము కూడా మాట్లాడతామని. నేను ఒకటే కోరుతున్నాను, మాకు రెండు కోరికలు ఉన్నాయి. హాతీరామ్ మఠానికి 2007లోనే కాంగ్రెస్ పార్టీ ఒక లెటర్ ఇచ్చింది మహంతికి, బంజారాల పేర్లతోని దీన్ని ఒక ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని.
నేనేం కోరుతున్నానంటే మీరు కూలగొడతారా, దాన్ని ఏందో మేము మాట్లాడతాం. కానీ మీరు ట్రస్ట్ బోర్డు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. కనీసం కూటమి ప్రభుత్వం మన ఏదైతే చంద్రబాబు గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటిది ఏదైతే ఉందో సార్, మాకు వెంటనే మీరు ట్రస్ట్ బోర్డుని ఏర్పాటు చేయండి. మేము హక్కుదారులం కాము. ఏదైతే ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయో హాతీరాం బాబా ఆస్తులను కాపాడుతాం. ఆయన ఆధ్యాత్మికతని కాపాడడానికే మేము ప్రయత్నిస్తున్నాం. కనుక మొదటి డిమాండ్ మాది, మొదటి రిక్వెస్ట్ మాకు మీరు ఏదైతే మాట ఇచ్చారో హాతీరాం మఠానికి ట్రస్ట్ బోర్డు ఇవ్వండి. రెండవది దీన్ని కూలగొట్టకుండా ఉన్నట్టుగా నిర్మాణం జరగాలని కోరుతూ ఇక్కడికి వచ్చినటువంటి నాయకులకు, భక్తులకు అందరికీ మాతో దీంతో పాటు ఇక్కడ ఎస్సీ కమిషన్ మెంబర్ కూడా వచ్చారు, రాంబాబు నాయక్ గారు, మాజీ మంత్రులు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. శివ కామేశ్వరి పీఠం అధ్యక్షులు శివానంద స్వామి తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఇచ్చేంత వరకు సుదూరమైనటువంటి ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చేటువంటి భక్తులు ఎవరైనా ఉండగలుగుతారా? ఆయన చెప్తారు ఈ రోజు కుదరదు, రేపు కలుస్తాను, రేపు అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్తే సుదూరమైనటువంటి ప్రాంతాల నుండి వచ్చేటువంటి భక్తులు ఎక్కడ ఉండాలి? అసలు టీటీడీ ఈవో అంటేనే భక్తులకు శ్రీవారికి మధ్యలో వారధిలా ఉండాలి. భక్తుల యొక్క కష్టాలను, భక్తుల యొక్క బాధలను తెలుసుకుని వాటిని తొలగించేందుకు కృషి చేస్తూ ఉండాలి. మరి గతంలో ఇప్పుడు ఉన్నటువంటి టీటీడీ ఈవో సింగల్ గా గతంలో కూడా పనిచేశారు. అప్పుడు ఇటువంటి నిబంధనలు అనేటటువంటివి, అపాయింట్మెంట్ ఉండాలి అనేటువంటి నిబంధన అప్పటి కాలంలో లేదు. మరి ఇప్పుడు కొత్తగా ఈ యొక్క అపాయింట్మెంట్ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేశారు? టీటీడీ ఈవోని కలవాలని వెళ్తే ఈ విషయం తెలిసింది. మరి వాస్తవానికి టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు మీ యొక్క మంచితనం అనేది అందరికీ ఈ యొక్క దేశమంతటా కూడా వ్యాప్తి చెందింది. ఎందుకంటే మీరు టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు వహించినటువంటి రోజునే తిరుమల సంరక్షణ కోసం ఎంతగానో కృషి చేశారు. అలాగే ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మీరు తిరుమల తిరుపతిని అద్భుతమైనటువంటి ప్రదేశంగా, అలాగే తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రాన్ని టెంపుల్ సిటీగా మార్చడానికి మీరు ఎంతగానో కృషి చేస్తా ఉన్నారు. అటువంటి తరుణం లోపల ఇప్పుడు టీటీడీ ఈవో గారు ఈవోని కలవాలంటే తప్పనిసరిగా అపాయింట్మెంట్ తీసుకోవాలని చెప్తా ఉన్నారు. మరి ఒక సామాన్య భక్తుడికి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం అవుతుంది, కానీ ఒక టీటీడీ ఈవోని కలవాలంటే కలవలేకపోతూ ఉన్నారు. పారదర్శకత అనేది తప్పనిసరిగా ఉండాలి. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానములు అనగా టీటీడీ దేవస్థాన ఈవో ఆయన్ని కలవాలంటే తప్పనిసరిగా అపాయింట్మెంట్ ఉండాలి అనేటటువంటి నిబంధనను తీసుకురావడం జరిగింది. సమస్యలతో వచ్చేటువంటి భక్తులు తమ యొక్క బాధలను విన్నవించుకోవాలని చెప్పేసి ఈవోని కలవాలంటే తప్పనిసరిగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. అందులో టీటీడీ ఉద్యోగస్తులు సైతం, టీటీడీలో పనిచేసేటువంటి ఉద్యోగులు కూడా ఈవోని కలవాలంటే తప్పనిసరిగా అపాయింట్మెంట్ ఉంటేనే కలుస్తాడట. మరి భక్తులు బాధతోనో కష్టంతోనో టీటీడీ ఈవోను కలవాలని కార్యాలయానికి వస్తే అపాయింట్మెంట్ ఉంటేనే కలవాలి, లేదంటే లేదు అని చెప్పి మరింత బాధను భక్తులకు మిగిల్చేలా తయారు చేస్తూ ఉన్నారు. వ్యవస్థకు మధ్య తెచ్చేటటువంటి అపాయింట్మెంట్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని తక్షణమే రద్దు చేయాలి. ఈ యొక్క టీటీడీకి భక్తులకు అందుబాటులో ఉండేటువంటి వారే ఈవోగా ఉండాలని మనం చేస్తా ఉన్నాం. మరి ఇప్పటి వరకు మేము దాదాపు 100కు పైగా పుణ్యక్షేత్రాలు సందర్శించాం. అటు తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి, ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరగం. కానీ ఏ పుణ్యక్షేత్రంలో కూడా
అపాయింట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు. గతంలో కూడా ఇదే టీటీడీ లోపల టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారిని కలిపారు, గతంలో ఉన్నటువంటి ఈవోలను కలిపారు. చైర్మన్ గారిని కలిపినప్పుడు కూడా చాలా చక్కగా ఆహ్వానించారు, భక్తుల గురించి ఉన్నటువంటి సమస్యలను తెలుసుకున్నారు, వాటిని నివారించడానికి కృషి చేశారు. కానీ ఈవోని కలుపుతామంటే ఈవో మాకు అపాయింట్మెంట్ తీసుకోవాలి ఖచ్చితంగా అని అంటా ఉన్నారు. టీటీడీ అనేది ప్రపంచంలో ఉన్నటువంటి దేవాలయాలన్నిటికీ కూడా ఆదర్శంగా నిలవాలి. కానీ ఇదే ఈవో గారు అపాయింట్మెంట్ అనేటువంటి వ్యవస్థను తీసుకొస్తే ఆదర్శంగా ఉండాల్సినటువంటి ఈ యొక్క వ్యవస్థ మిమ్మల్ని చూసి దేశంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఈవోలందరూ కూడా మీరు అపాయింట్మెంట్ వ్యవస్థను పెట్టారు కాబట్టి ఇదే వ్యవస్థను రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా అమలు చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి తక్షణమే ఈ యొక్క అపాయింట్మెంట్ వ్యవస్థ ఏదైతే ఉన్నదో దాన్ని తక్షణమే తొలగించాలి. ఈవో అంటే పాలనా అధికారి అంటే భక్తులకు అనుకూలంగా భక్తులను కలిసేటటువంటి విధంగా ఉండాలి. గతంలో పెట్టారు విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను పొంది అవి డబ్బులకు విక్రయిస్తున్నారన్నటువంటి విషయంపై తగు విచారణ జరిపించాలని టిటిడి ఈవో గారికి కలిసి ఫిర్యాదు చేద్దామని అని అక్కడికి వెళ్తే అక్కడ ఈవోను కలవాలంటే అపాయింట్మెంట్ తప్పనిసరిగా ఉండాలని అంటూ ఉన్నారు. అప్పుడు మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. గతంలో మేము ఎన్నడూ చూడలేదు, ఒక ఈవోను కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలని చెప్పారు. అటువంటి విషయము మా దృష్టికి వచ్చేసరికి మేమే ఆశ్చర్యానికి గురయ్యాం. మేము అడుగుతా ఉన్నాం, టిటిడి అనేది ఒక ధార్మిక సంస్థన లేదా కార్పొరేట్ సంస్థన అని చెప్పేసి. మరి ధార్మిక సంస్థ లోపల భక్తుల యొక్క సమస్యల గురించి మాట్లాడడానికి వస్తే అపాయింట్మెంట్ అంటూ ఉన్నారు. తిరుమల సామాన్య భక్తులు అపాయింట్మెంట్ తీసుకోవాలంటే చాలా కష్టమైనటువంటి పని. ఈ యొక్క అపాయింట్మెంట్ అనేటువంటి వ్యవస్థ ఏదైతే ఉన్నదో అది ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి ఈ యొక్క అపాయింట్మెంట్ వ్యవస్థ ఈవో గారు చెప్పినటువంటి ఈ యొక్క వ్యవస్థ అనేది కూటమి ప్రభుత్వానికి కానివ్వండి, అయ్యా బిఆర్ నాయుడు గారు మీకు కానీ మచ్చ తెచ్చే విధంగా ఉన్నది. శ్రీకాళహస్తిలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి పట్టణంలోని ఎస్వి డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా చెట్లు నాటే కార్యక్రమాన్ని పురపాలక సంఘం అధికారులు శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ నాయకుడు గుర్రపుశెట్టి ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలనే సంకల్పం వ్యక్తం చేశారు. పర్యావరణ సమతుల్యత కోసం చెట్ల పెంపకం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు గుర్రపుశెట్టి, నారాయణ, కిట్టు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి ప్రభుత్వ మున్సిపల్ హైస్కూల్లో హరిత దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణంలో మొత్తం రంగువల్లులు దీపాలతో నిండిపోగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. హరిత దీపావళి కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థినులు రంగువల్లులు వేసి పర్యావరణానికి హాని కలగని బాణాసంచాను స్టాల్స్ గా ఏర్పాటు చేశారు. దీపాల కాంతులతో హరిత దీపావళి సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు బృందాదేవి మాట్లాడుతూ, దీపావళి చెడుపై మంచి గెలిచిని సంకేతం. ఈ పండుగ మన సంస్కృతి సంప్రదాయాల ప్రతీక. పిల్లలు దీపావళి సారాన్ని తెలుసుకుని పర్యావరణాన్ని కాపాడుతూ టపాకాయలు పేల్చేటప్పుడు జాగ్రత్త పాటించాలని తెలిపారు. రసాయనాల వాడకాన్ని తగ్గించి పచ్చదనంతో పండుగ జరుపుకోవాలని సూచించారు. పర్యావరణానికి హాని కలగని విధంగా బాణాసంచా వాడకాన్ని తగ్గించి మట్టి దీపాలు, సహజ అలంకరణలు, మొక్కలు వంటి వాటిని ఉపయోగించి దీపావళిని జరుపుకోవాలని విద్యార్థులకు సూచించారు. మన సంస్కృతి సంప్రదాయాలను తెలిపే విధంగా ఇలాంటి పండుగలు పాఠశాలలో జరపడం వలన విద్యార్థులకు మన పండుగల విశిష్టతపై అవగాహన కల్పించిన వారం అవుతామని తెలిపారు. అనేది వెలుగుల పండుగ. దీపావళిని టపాసుల మోతతో కాకుండా దీపాల వెలుగులతో విరజిమ్మే విధంగా పండుగ జరుపుకోవాలని ఈరోజు మా పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించాము.
టపాసుల్ని కాల్చడం ద్వారా శబ్ద కాలుష్యాన్ని, గాలి కాలుష్యాన్ని నివారించాలనే ఉద్దేశంతో పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఎన్జీసీ ఈకో క్లబ్ తరపున ఈరోజు మా పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. హరిత దీపావళి అనగా చెట్ల ద్వారా మనకి దీపాలను వెలిగించడం ద్వారా హరిత దీపావళిని జరుపుకొని టపాసుల్ని నివారించడానికి ఈరోజు మా పాఠశాలలో విద్యార్థులకి మేము సందేశం ఇవ్వడం జరిగింది. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం కేంద్రంలో ఐటీ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి తదేపా నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. వైజాగ్ నగరానికి అమెరికాకి చెందిన ప్రసిద్ధిగాంచిన గూగుల్ సంస్థ ద్వారా 1,30,000 కోట్ల రూపాయలు పెట్టుబడులను విభజన ఆంధ్ర రాష్ట్రానికి, అందులోనూ వైజాగ్ నగరానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించి అన్ని స్వయంగా సాధించిన ఐటీ మంత్రి నారా లోకేష్ కు పాలాభిషేకం నిర్వహించారు. పట్టుదలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారం, కేంద్ర ప్రభుత్వం మోదీ ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పెట్టుబడులు తీసుకువచ్చిన ఐటీ మంత్రి నారా లోకేష్ బాబుకు కృతజ్ఞతగా వారి చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి మాట్లాడుతూ, యువనేత ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లో పలు దఫాలుగా అమెరికాకు వెళ్లి గూగుల్ సంస్థ ప్రతినిధులతో చర్చించి వారికి కావాల్సిన అవకాశాలు ఒక ఆంధ్ర రాష్ట్రంలోనూ, అందులోనూ వైజాగ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నాయని వారిని మెప్పించి ఒప్పించి దేశ చరిత్రలో పెద్ద ఎత్తున ఒకే సంస్థకు చెందిన పెట్టుబడులను ఒక లక్ష్యంగా 30,000 కోట్లను తీసుకువచ్చి వైజాగ్ ని ఐటీ హబ్ గా, ఏఐ సెంటర్ గా తీర్చిదిద్దే బాధ్యతను తీసుకున్న యువనేత నారా లోకేష్ అని కొనియాడారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంతో, చంద్రబాబు నాయుడు ఆలోచనలతో, వారి సహకారంతో, మోదీ సహకారంతో, కేంద్ర ప్రభుత్వం పెద్ద అండతో ఈ యొక్క పెద్ద పెట్టుబడిని తీసుకువచ్చి రాష్ట్ర అభివృద్ధికి, భవిష్యత్ తరాలకు అందజేస్తున్న ఘనత నారా లోకేష్ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. 2019-2024 మధ్య విధ్వంసర పాలన చేసిన ప్రజలను ఇబ్బంది పెడితే మరి ఈ రోజు ఇటువంటి పెట్టుబడులు తీసుకువచ్చి ఒక గూగుల్ సంస్థ ద్వారానే రాష్ట్రంలో ఉన్న యువతకి లక్షలాది ఉద్యోగాలు పరోక్షంగాను ప్రత్యక్షంగాను వచ్చే అవకాశం కూటమి ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి 2030 సంవత్సరం నాటికి 1,30,000 కోట్లను పెట్టుబడిగా పెడుతున్న ఈ సంస్థ ద్వారానే 10,000 కోట్ల వరకు ఆదాయం వనరులు సమకూర్చే బాధ్యత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తీసుకోవడం జరిగిందని తెలిపారు. గతంలో నారా లోకేష్ యువగళం పాదయాత్రలో యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యతను ఇచ్చి హామీ మేరకు బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీలో 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా ఈ రోజు గూగుల్ సంస్థ ద్వారా ఏర్పాటు చేస్తున్న ఈ విధంగా 10,50,000 కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చి ఉద్యోగాలు కల్పిస్తుండడం శుభ పరిణామమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డితో పాటు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి, ఏర్పేడు PACS అధ్యక్షులు మహేష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మునయ్య, పార్లమెంటు యువత అధికార ప్రతినిధి రాఘవులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గత 4 రోజుల నాడు కూటమి ప్రభుత్వం నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మరి ఐటీ మంత్రి ఉన్నటువంటి యువనేత నారా లోకేష్ బాబు గారు ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి గూగుల్ సంస్థని మన భారతదేశంలోకి, ఆంధ్ర రాష్ట్రంలోకి, వైజాగ్లోకి దాన్ని పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత నారా లోకేష్ బాబు గారికి తప్ప ఒక విజయం, ఒక పెద్ద ఎత్తున విజయం ఇది. ప్రపంచం బయట, అమెరికా బయట పెద్ద ఎత్తున గూగుల్ సంస్థ పెట్టుబడులు పెట్టడం అనేది ఒక చరిత్ర, ఒక చారిత్రాత్మకమైన విషయం. ఎందుకంటే సుమారు 1,30,000 కోట్ల రూపాయలని ఆ యొక్క సంస్థ ద్వారా 2030 నాటికి ఖర్చు పెట్టే పరిస్థితి వైజాగ్కి. మరి దానికోసం వారు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ 16 నెలల కాలంలో మరి అమెరికాకి వెళ్ళి ఒప్పించి మెప్పించి సమర్థవంతమైన నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం తీసుకురావడం జరిగింది. దాంతో భాగంగా ఈరోజు యువనేత అయినటువంటి నారా లోకేష్ బాబు గారి చిత్రపటాన్ని ఏర్పేడు మండల కేంద్రంలో మరి పాలాభిషేకం తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కృతజ్ఞతగా మరి యువతకు ఉద్యోగాలు కల్పించే దాంట్లో భాగంగా ఆనాడు యువగలంలో వారు ఏ విధంగా అయితే హామీ ఇచ్చారో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఏ విధంగా అయితే హామీలు ఇచ్చామో దాంట్లో భాగంగా ఈరోజు లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు 1,30,000 కోట్ల రూపాయలు పెట్టుబడి దేశ చరిత్రలో కనీవి అవకాశం ఆంధ్ర రాష్ట్రంలో వైజాగ్ రావడం జరిగింది. ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో సైబరాబాద్ నిర్మాణానికి టవర్స్ తీసుకురావడం జరిగింది. దాని ద్వారా అక్కడ అభివృద్ధి చెందడం జరిగింది. ఈరోజు అదేవిధంగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ పోటీ పడే స్థితిలో ఈరోజు వైజాగ్ ఉండడం మనందరం గర్వకారణం. నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు 1,30,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి సుమారు ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా సంవత్సరానికి ట్యాక్సుల రూపంలో వివిధ రూపాల్లో ఆంధ్ర రాష్ట్ర
సంపద సుమారు 10,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అటువంటి సంపద పెరిగి ఈ యొక్క ప్రజల కష్టాలు నష్టాలు తెలుసుకోవడానికి సంక్షేమ కార్యక్రమాలు అందించేటటువంటి ఏకైక ప్రభుత్వం ఉందంటే నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు పెట్టుబడులు వెల్లువలుగా వస్తున్నాయి. వారు నిన్నటి దినం ఒక ఫిట్ కూడా చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా అయితే వంటల స్పేసెస్ ఉంటాయో ఆ విధంగా ఘాటుగా ఉంది పెట్టుబడులు కూడా అదే ఘాట్లో ముందుకుంటున్నాయి అని చెప్పడం జరిగింది. అన్ని రాష్ట్రాలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున కుమలుతా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఈ విధంగా పెట్టుబడులు తీసుకొస్తున్నటువంటి లోకేష్ బాబు గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి పెట్టుబడులు వెల్లువని చూసి మరి ఈ రోజు 9 లక్షల పైచీలకు కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి 9 లక్షల కోట్ల పైచీలకు మరి ఈ రోజు 1,30,000 కోట్లను ఒకేసారి తీసుకొచ్చిన కనుక గూగుల్ ద్వారా మరి గూగుల్ అనేది అమెరికా బయట పెట్టిన చరిత్ర మరి దాన్ని వైజాగ్ రావడం మనందరికీ గర్వకారణమని ఆ విధంగా లోకేష్ బాబు గారు తీసుకొచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ గారు. స్వచ్ఛమైన గాలి, మంచి వాతావరణం కోసం విరివిగా మొక్కలు నాటాలని, స్వచ్ఛ దీపావళి, గ్రీన్ దీపావళిగా మనమందరం కాలుష్యం లేకుండా పర్యావరణాన్ని కాపాడాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య, ప్రజా ప్రతినిధులు కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ స్వచ్ఛమైన గాలి, మంచి వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై అందరి చేత ప్రతిజ్ఞ చేసి జిల్లా కలెక్టర్ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల కార్యక్రమం స్వచ్ఛమైన గాలి, కాలుష్యరహిత నగరం అనే థీమ్తో ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా నేడు తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్ నందు ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించి స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన జీవనం కోసం శుభ్రమైన గాలిని ఉపయోగించడం కోసం మరిన్ని చెట్లను పెంచాలని, అప్పుడే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దిశగా ముందుకు వెళ్లటకు అవకాశం ఉంటుందని తెలిపారు. స్వచ్ఛ దీపావళి, గ్రీన్ దీపావళి అని ఈ దీపావళికి మనమందరం పర్యావరణానికి అనుకూలమైన దీపాలు మరియు కొవ్వొత్తులను ఉపయోగించాలని, కాలుష్య నివారణ దిశగా ప్రజలు ముందుకు వెళ్లాలని తెలిపారు. స్థానిక తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో పరిశుభ్రత పాటించడం అత్యంత ముఖ్యమైనదని తెలిపారు. ప్రతి నెల 3వ శనివారం పర్యావరణ రహిత కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నాయని తెలిపారు. గత 6 నెలలుగా ప్రజలు, ఉపాధ్యాయులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యంతో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయని తెలిపారు. గత నెల పార్క్ ప్రాంతంలో శుభ్రత కార్యక్రమాలు, మొక్కలు నాటడం వంటి చర్యల ద్వారా పరిశుభ్రమైన గాలి, వాతావరణం సృష్టించడమే మా లక్ష్యమని తెలిపారు. ఈ నెల కార్యక్రమం క్లీన్ ఎయిర్, పొల్యూషన్ ఫ్రీ సిటీ అనే థీమ్తో ప్రారంభమవుతుందని తెలిపారు. గాలి కాలుష్యం తగ్గడానికి ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను తీసుకోవాలని సూచించారు. మంచి గాలి ఉన్న చోటే ఆరోగ్యం ఉంటుందని, నేడు పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించినట్లయితే మనమందరం చెట్లు నాటాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ రాష్ట్రాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాలను ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం కమిషనర్ నారపరెడ్డి మౌర్య మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం క్రింద ప్రతి నెల 3వ శనివారం నాడు ఒక థీమ్ ఆధారిత అవగాహన కార్యక్రమం నిర్వహించబడుతున్నామని తెలిపారు. దీపావళి సమీపిస్తున్నందున టపాసుల వల్ల కలిగే గాలి కాలుష్యాన్ని తగ్గించడమే ఈ నెల ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి వార్డులో క్రాకర్ పొల్యూషన్ తగ్గించేందుకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజలు వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, నడక, సైకిల్ వంటి పర్యావరణ రహిత మార్గాలను ఉపయోగించాలని తెలిపారు. చిన్న దూరాలకు కార్ లేదా బైక్ వాడకుండా నడిచి వెళ్లడం అలవాటు చేసుకోవడం ద్వారా కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చునని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నగరంలోని కొత్త భవనాల అనుమతుల్లో రూట్ మ్యాప్, సోలార్ సిస్టమ్ ఏర్పాటు తప్పనిసరి అని తెలిపారు. సోలార్ వినియోగం పెరగడం వల్ల విద్యుత్ వినియోగం తగ్గి శక్తి సంరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. అనంతరం నెహ్రూ మైదానంలో ఏర్పాటు చేసిన టపాకాయల దుకాణాలను పరిశీలించి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య మరియు ప్రజా ప్రతినిధులు కలిసి పరిశీలించి దుకాణదారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ, ఆర్సీ మునికృష్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్లోని రవాణా విభాగంలో శనివారం ఆయుధ పూజను ఘనంగా జరిగింది. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతి అమ్మవారి చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పింక్ బస్సులు, పేషెంట్లు, వారి సహాయకుల కోసం ఉన్న బ్యాటరీ వాహనాలు, అంబులెన్స్లు, ఇతర వాహనాలను పుష్పాలతో అలంకరించి ఆయుధ పూజ చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ డీన్ డాక్టర్ అలోక్ సచిన్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తదితరులు పాల్గొన్నారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 17 నుండి 25వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లను టీటీడీ అధికారులతో కలిసి శుక్రవారం టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలకు నవంబర్ 15 లోపు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తుల రద్దీ నేపథ్యంలో ముందస్తుగా విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. చలువ పందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారికేడ్లు తదితర ఇంజనీరింగ్ పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఆలయం పరిసర ప్రాంతాల్లో విద్యుత్ దీపాలంకరణలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. వాహన సేవల్లో పాల్గొనే ఇతర రాష్ట్రాల కళా బృందాల జాబితాను సిద్ధం చేయాలన్నారు. శుక్రవారపు తోటలో పుష్ప ప్రదర్శనశాలతో పాటు ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు చేపట్టాలన్నారు. భక్తుల రద్దీని ముందుగా అంచనా వేసి అన్నప్రసాదాలను తయారు చేసుకోవాలన్నారు. భక్తులకు సరిపడా తాత్కాలిక మొబైల్ మరుగుదొడ్లను అందుబాటులో ఉంచాలని, మెరుగ్గా పారిశుధ్యం ఉండాలని జేఈఓ సూచించారు. భక్తులకు వైద్య సేవలు అందించేందుకు వైద్యులు, పారామెడికల్ సిబ్బందితో పాటు అంబులెన్సులను, మందులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. టీటీడీ నిఘా భద్రతాధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. పంచమి తీర్థం రోజున భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు పారిశుధ్యం పనులకు అదనపు సిబ్బందిని నియమించుకోవాలన్నారు. పంచమి తీర్థం రోజున విశేషంగా వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ కోసం పూడి రోడ్డు, మార్కెట్ యార్డు ప్రాంతాల్లో స్థలాలను సిద్ధం చేయాలన్నారు. అదేవిధంగా భక్తులు సేదతీరేందుకు నవజీవన్ కంటి ఆసుపత్రి, హైస్కూలు, పూడి వద్ద జర్మన్ షెడ్లు ఏర్పాటు చేయాలన్నారు. పుష్కరిణిలోకి వెళ్లేందుకు, తిరిగి వెలుపలికి వచ్చేందుకు తగిన విధంగా గేట్లు ఏర్పాటు చేయాలన్నారు. టీటీడీ జేఈఓ అధికారులతో కలిసి పద్మసరోవరం, 4 మాడ వీధులు, తోళప్ప గార్డెన్స్, ఫ్రైడే గార్డెన్స్, ఎగ్జిబిషన్ ప్రాంతం, ఉద్యానవన ప్రదర్శనశాల, జిల్లా పరిషత్ హైస్కూల్, పూడి హోల్డింగ్ పాయింట్, నవజీవన్ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సమావేశంలో ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, సెల్వం, ఎస్సీలు వెంకటేశ్వర్లు, జగదీశ్వర్ రెడ్డి, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, అడిషనల్ హెల్త్ ఆఫీసర్ సునీల్, సీఎంఓ నర్మదా, ఏవీఎస్ఓ రాధాకృష్ణ, అర్చకులు బాబుస్వామి తదితర అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఓం పద్మావతయ నమః. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 16వ తేదీన అంకురార్పణతో ప్రారంభమవుతాయి. నవంబర్ 16 నుండి 26 వరకు జరుగుతాయి. దీనికి సంబంధించి ఈరోజు ఈ బ్రహ్మోత్సవాలకు ఏమేమి అరేంజ్మెంట్ చేయాలో వాటి మీద అన్ని డిపార్ట్మెంట్లతో కూడా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. గత సంవత్సరాల్లో కంటే కూడా ఈసారి ఇంకా మంచిగా చేసేదానికోసం భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి శ్రీ అమ్మవారి ఆశీస్సులు అందుకునే విధంగా టీటీడీ యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది. సో ఈ యొక్క 1 మంత్లో అన్ని డిపార్ట్మెంట్లు కూడా వాళ్ళ యొక్క వర్క్స్ అన్నీ కూడా చేసుకుంటూ కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉంటే ఇమ్మీడియట్గా మా దృష్టికి తీసుకొని వస్తే వాటిని సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. సెక్యూరిటీ, విజిలెన్సు, అన్నదానము, ఇంజనీరింగు, టెంపుల్, శానిటేషన్ ఇలా అన్ని విభాగాల వాళ్ళు కూడా వాళ్ళ వర్క్స్ చేస్తున్నారు. మంచిగా అందరూ చేస్తూ ఈసారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేస్తారనేసి కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, అలాగే సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్లకు ఆ పార్టీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి సాదర స్వాగతం పలికారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, అలాగే సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్లు తిరుపతికి విచ్చేసిన సందర్భంగా తిరుపతి రైల్వే స్టేషన్లో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి వారికి సాదర స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో బీజేపీ నాయకులు అజయ్ కుమార్, పొనగంటి భాస్కర్, వరప్రసాద్, నాగూతు హరిరెడ్డి, బాబు, అన్నారెడ్డి రాజశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం.
ఇద్దరికీ హక్కు కలిగి ఇంటికి వెళ్లే సందుదారి ఆక్రమించారని తమకు సందుదారి కల్పించి ఉన్నతాధికారులు న్యాయం చేయాలని తిరుపతి జీవకొండకు చెందిన ప్రభాకర్ కోరారు. 2015లో మేము ఫ్లాట్ ఇల్లు కట్టింది. అప్పటి నుంచి మేము అటు పార్క్లో పెట్టుకున్నాము. అప్పటి నుంచి ఏ అబ్జెక్షన్ లేదు సార్. ఇప్పుడు వాళ్ళు 4 నెలలు అవుతుంది అనుకోండి. వాళ్ళు ఇప్పటి నుంచి అబ్జెక్షన్ చేస్తున్నారు సార్. శాంతి రెడ్డి సార్ మా వైఫ్ ఢిల్లీ సార్. నేను ఇక్కడ ఈ ప్లాట్ కొని 18 సంవత్సరాలు అవుతుంది సార్. నేను ఈ వీధిలో నాకు ఫస్ట్లో అందరూ బాగానే ఉండేవాళ్ళు సార్. నేను ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఒకటే వచ్చాను సార్. నాకు అమ్మ నాన్న ఇద్దరు ఎవరో లేదు సార్. చిన్నప్పటి నుంచి నేను ఇక్కడ నా సొంత స్వయాస్తంగా పెరిగి వచ్చాను సార్. ఇక్కడికి నాకు ఇక్కడ ప్రాణహాని ఉంది సార్. దయచేసి మీరే తరఫున ఎస్పీ గారిని కోరుతున్నాను, నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. ఈ ఇల్లు కట్టి నేను 10 సంవత్సరాలు అవుతుంది సార్. 10 సంవత్సరాలుగా నేను దాన్ని యూజ్ చేస్తున్నాను సార్. మా పత్రాలలో మాకు ఆ ఇంటికి పులి వచ్చేదానికి 5 అంకణాల దారి మాత్రం పక్కాగా రాసింది. 5 అడుగులు ఉంది. అతను పోలీస్ స్టేషన్కి ఈ మధ్యలోనే రైటర్ వాళ్ళు వచ్చి చూసుకొనిన్నారు సైటు. అతను రమ్మని రాలా. ఆదివారం వరకు నాకు టైం ఇచ్చినారు. ఆదివారం ఎస్ఎస్ఐ దగ్గరికి వెళ్ళి చెప్పినాను సార్ ఈ మరి రమ్మంటే వాళ్ళు ఫోన్ చేపిస్తే అతను రాలేదు. అతనికి ఏం చెప్పానంటే సార్ నా ఫ్లాట్లో నాకు ఉంది, నేను గోడ కట్టుకుంటాను సార్, మమ్మల్ని మా ఇంట్లో వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నాడు, అనరాని మాటలన్నీ చాలా అన్నాడు. నా దగ్గర ప్రూఫ్లతో కూడా ఉన్నాయి. నగర సంకీర్తన భజన మండలి కళాకారులు గోవిందనామ స్మరణలతో తిరుపతి నగరం పులకించింది. జోరు వానలో సైతం నగర సంకీర్తనను వైభవంగా నిర్వహించారు. ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధిలో గోవిందనామాలతో మార్మురోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగునా భక్తిభావాన్ని పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకే సంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి వారి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడ నుండి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరువీధుల్లో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు వాసుదేవరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మేకల గంగయ్య, నరసింహారెడ్డి, కృష్ణమూర్తిరెడ్డి, కొండే చెంగారెడ్డి, మునినాథరెడ్డి, భాస్కరాచారి, మురళి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, అన్నూరు మునిరత్నమాచారి, మధు, విక్రమ్ స్వామి, బ్రహ్మానందం, పద్మావతి, సిద్ధమ్మ, అరుణ, జయమ్మ, పార్వతి, మునేంద్రరెడ్డి, కోటి, మునికృష్ణారెడ్డి, మోహన్ రెడ్డి, బాబు, కల్పన, విద్వాన్ కస్పా పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. నగర సంకీర్తన నుండి విన్నవించుకోవడము 21వ తేదీ నుంచి కార్తీక మాసం బిగిన్ అవుతుంది. అందరూ ప్రతి శనివారం పాల్గొని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుచున్నాం. గత నెల 21 నుంచి ప్రారంభమైంది తిరుమల నెల. ఈరోజు 5వ శనివారము. చాలా అత్యంత శక్తివంతమైన వారము. ఈరోజు ముగించింది. అందరూ భజనలో పాల్గొన్నారు. వర్షము కురుస్తున్న ఎవరు కూడా ఒక్కరు కూడా తప్పకుండా వచ్చి ఈ భజన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పరిపూర్ణంగా నిర్వహించారు. ఇది మహా ప్రపంచం, ఇది అంతా ఇంత శక్తిగా, ఇది ఆ దేవదేవుడు ఆశీస్సుల వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ నెల 21 నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. అందరూ పాల్గొనండి, నాయన ఆశీస్సులు పొందండి. ఓం నమో వెంకటేశ్వర. ఈ కార్యక్రమాలు పాల్గొనడం చాలా ఆనందంగా ఉందండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓం నమో వెంకటేశయ్య. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు అండి. నగర సంకీర్తనలో భాగంగా ఈరోజు భారీ వర్షం పడడం జరిగింది. మామూలు రోజుల కన్నా ఈరోజు ఎంతో ఆహ్లాదంగా భక్తులు నగర సంకీర్తనలో పాల్గొనడం జరిగింది. ఇది ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశ. విద్యార్థులు శ్రద్ధగా అంకిత భావంతో చదువుకుంటే భవిష్యత్తులో తాము అనుకున్నది సాధించవచ్చునని చదలవాడ రమణమ్మ కళాశాల ట్రస్టీ మెంబర్ వరుణ్ సాయి తెలిపారు. ఈ సందర్భంగా శనివారం తిరుపతి రేణిగుంట మార్గం మధ్యలో ఉన్న చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో జెన్సిస్ 2K25 పేరిట ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాశాల ట్రస్టీ మెంబర్ చదలవాడ కవిత, కుమారి సాహితి, వరుణ్ సాయి, రిటైర్డ్ ఎస్సీ రంగనాథం, డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ డాక్టర్ భాస్కర్ పటేల్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్టీ మెంబర్
వరుణ్ సాయి మాట్లాడుతూ విద్యార్థి దశ ఎంతో కీలకమని, విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదవాలని, లక్ష్య సాధనతో విద్యార్థులు ఉన్నత శిఖరాలను అందుకోవాలని తెలిపారు. మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకుని ఎంతో మందికి ఆదర్శంగా ఉండాలని, అలాగే కష్టపడే తత్వం ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ప్రపంచంలో అభివృద్ధికి అనుగుణంగా కంప్యూటర్ రంగంలో అధునాతన కోర్సులు కలిగి ఉన్నాయని తెలిపారు. వాటిలో నైపుణ్యత సాధించి ఉద్యోగ అవకాశాలు పొందాలని తెలిపారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుని నిరంతరం శ్రమించాలని సూచించారు. పరిశోధన అభివృద్ధిపైన దృష్టి పెట్టి ఉద్యోగ అవకాశాలు పొందాలని తెలిపారు. పోటీ ప్రపంచంలో విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు చెందుతున్నప్పటికీ ఇప్పటి వరకు భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుని కష్టపడి చదువుకుంటేనే విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. కళాశాల డైరెక్టర్ ప్రిన్సిపల్ భాస్కర్ పటేల్ మాట్లాడుతూ చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు నిష్ణాతులైన అధ్యాపకులు బోధన అందిస్తున్నట్లు తెలిపారు. కళాశాలలో విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వివరించారు. విద్యార్థులు వారి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి కళాశాలని మాధ్యమాలుగా చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులు స్నేహపూరిత వాతావరణంలో మెలగాలని తెలిపారు. ఏ బ్రాంచీలో చేరినా మనసు పెట్టి చదివితే సునాయాసంగా లక్ష్యాన్ని చేరుకోవచ్చునని తెలిపారు. కృషి పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలను అందుకోగలమని, అలాగే ప్రతి ఒక్క విద్యార్థి ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుని భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. తోటి విద్యార్థులతో మంచి స్నేహబంధం ఏర్పాటు చేసుకుని ఆధునిక సాంకేతిక నైపుణ్యాలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. అలాగే సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు మార్గనిర్దేశకులుగా ఉండాలని ఆకాంక్షించారు. ఇంజనీరింగ్ విద్యార్థులు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆళవింపు చేసుకుని నూతన ఆవిష్కరణలు రూపొందించాలని అభిప్రాయపడ్డారు. ప్రతి విద్యార్థి టెక్నికల్ స్కిల్స్, స్టాఫ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్ పై దృష్టి పెట్టాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి గర్వపడే విధంగా మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ సంజీవరాయుడు, ఉపాధ్యాయులు, జూనియర్, సీనియర్ విద్యార్థులు పాల్గొన్నారు. And a warm welcome for this special day program. So Genesis, this is a new beginning for first freshers students. So the last year, now present second year students have taken a responsibility in coordinating the various events and always supporting these 3 days program in organizing. So I thank those organizers and first year students also very participatively in all the events, sports and games as well as entertainment programs. Almost 54 programs they have been performing. So out of them many students are from first year. So almost over 200 students performing. So majority of the students are from first year. This is very welcoming option. And second year organizers, coordinators involved in various committees, finance and budget committee, program organizing committee, and stage and seating arrangement committee, as well as hospitality, disciplinary. So in all the committees they have been participating, discussing, taking steps. So this is the success of all the students' participation as well as dedicated faculty members. So I thank one and all for being very actively involved in and making this program very grand success. Having chosen this college, the management is very much thankful to you, and it is a warm welcome for you also, because you have selected Chadalwada Ramaram Engineering College and the rest of the institutions. Can you please make some? Be silent for 2 minutes. That is enough for me. 2 minutes. I don't take more than 2 minutes. What is your goal? Anyone? First year student? They can come and tell me boldly. What is your goal? Any girl or boy? No? No idea? Okay. Whatever it may be. Now the management, we are giving training also. As a training and placement officer has been appointed to give training. You can take the training. So because once you enter into the final year, to face an interview is very difficult for you. Most of the software companies
they may come here, they may invite you to the near the Chennai or Bangalore. If at all you want to face an interview, you must know how to speak in English fluently. That we are giving. If you got any doubt, you can ask the management as well as the principal is ready. He will clarify your doubts. Moreover, the young blood has injected recently Mr. Varun Sai and Sahiti. Can you please stand up? You can take the help also. With these few words, I am closing my speech. Wish you all the best. Firstly, welcome to our college. Thank you for joining our family. Welcome, and I'd like to start off by giving a big round of applause to all the speakers and presenters. I think you've done a great job. Thank you to everybody. Welcome to our college, and thanks to all the faculty for organizing this. They've been behind us for the last 1 week, relentlessly organizing and making sure it happens. I'll keep it short. I know all of you are waiting for your entertainment programs. I just want to say one thing. It's a beginning of a new phase in your life. It's very important to be mindful. We should know what is the end goal, what is the purpose of college. From day one, we should focus. Okay, what is our goal? As Ranganathan Garu said, if our goal is to get a job in one of the MNC, if I want that job, what should I do? Who should I approach? Because all of us are here to always help you, whether it's the management or the faculty or anybody. So it is on you how you make college and what you get from it. I wish you all the best. I want to keep it short. And in terms of entertainment programs and cultural events, as I am young, I know how all students would feel, and I'll assure you that this year we will have multiple entertainment programs and cultural events, but it's also very important to balance it with education. We will have various sporting events and cultural events, but at the same time we will be very rigorous with our academics and also training and placements. I say training and placements because from this batch we want to focus on creating resumes, applying from internships within the first year itself. So I hope all of you have a lot of fun today, enjoy, but get back to being very academically strong and focused from next week. I wish you all a happy Deepavali and thank you. And lastly, due to some prior commitments, our chairman could not be here, but I'm sure he would wish all of you all the best as well, and he would meet you in future functions. Enjoy, have fun, all the best. Thank you. Good morning, everyone. I'm very delighted to stand before you and say the very essence of today's program at Chadalavada Ramanamma Engineering College, Autonomous, Tirupati. That is, we are celebrating Genesis 2K25. That is our freshers party, which we are celebrating on the occasion of inviting all our junior students, first year students into their respective programs. Thank you so much. Have the formal function being concluded, and we are going to have entertainment program in the afternoon for the students' sake. Thank you. చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్లో 2025-26 సంవత్సరానికి చేరిన పాలిటెక్నిక్ విద్యార్థులకు, ఇంజనీరింగ్ విద్యార్థులకు, MBA విద్యార్థులకు, MCA విద్యార్థులకు ఈరోజు ఒక ఫ్రెషర్స్ వెల్కమ్గా జెనసిస్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథులుగా చేసిన మేనేజ్మెంట్ మెంబర్లకు, ట్రస్టీ మెంబర్లకు వారి సహాయ సహకారాలతో దాదాపు 9 కమిటీలు ఫామ్ చేసి ఈరోజు రోజంతా ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడే ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ మా పిల్లలకు ఈ 3 ఏళ్ల జర్నీ కానివ్వండి, 4 ఏళ్ల జర్నీ కానివ్వండి, లేదా 2 ఏళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్లకు ఆ జర్నీకి సంబంధించిన బాధ్యత తీసుకోవాలని ఇంకొకసారి వారందరికీ గుర్తు చేస్తూ రమణమ్మ కాలేజీలో ఉన్న అన్ని రకాల కళాశాలల విద్యార్థులతో వాళ్ళు కలిసిమెలిసి వాళ్ళ స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకోవాలని ఈ కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పద్ధతిగా మొదటి నుంచి ప్లానింగ్ కానివ్వండి, ఆర్గనైజింగ్ కానివ్వండి చేస్తున్నది విద్యార్థులే. వారికి గైడెన్స్ ఇస్తున్న మా టీచర్లకు గైడెన్స్ ఇచ్చి ఈ కార్యక్రమంతో వాళ్లకు కావలసిన సోషల్ స్కిల్స్ కానివ్వండి, లైఫ్ స్కిల్స్ కానివ్వండి డెవలప్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తెరచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళ స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలను జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారోత్సవాన్ని చేపట్టారు. మంగళ వాయిద్యాలు భక్తుల శివనామస్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చిన అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి మహామంగళ హారతులను సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళ స్వరూపిణి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవిని దర్శించుకుంటూ శివనామస్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. పలమనేరు మండలంలోని కళ్యాణరేవు జలపాతంలో గల్లంతైన యువకుడి మృతదేహం ఎట్టకేలకు లభించింది. పలమనేరు మండలం పరిధిలో కళ్యాణరేవు జలపాతం అందాలను తిలకించడానికి గత గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో స్నేహితులతో కలిసి వెళ్లిన యూనిసిస్ అనే 23 ఏళ్ల యువకుడు గల్లంతయ్యాడు. అగ్నిమాపక సిబ్బంది గత 3 రోజులుగా యూనిస్ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు శనివారం మధ్యాహ్నం యూనిస్ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం శనీశ్వర అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదోక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సాంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. మొక్కల పెంపకం ద్వారా స్వచ్ఛమైన గాలి అందుతుందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం, పెంచడం అలవాటుగా మార్చుకోవాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. అక్టోబర్ నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యవంతమైన జీవనం అంశంపై ర్యాలీ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. బీవీ రెడ్డి కాలనీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొన్నారు. కాలుష్యాన్ని తగ్గించేలా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలతో దీపావళి పండుగను సంతోషంగా జరుపుకోవాలని తెలిపారు. అనంతరం పీవీకేఎన్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేయర్ ఎస్ అముద, కమిషనర్ నరసింహప్రసాద్, ఎంహెచ్ఓ లోకేష్ మొక్కలు నాటారు. అనంతరం చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, ఆరోగ్యకరమైన జీవన విధానంపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ప్రయాణికులకు క్లాత్ బ్యాగులను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎక్కువగా ప్రజా రవాణా వ్యవస్థలను వినియోగించాలని, కాలుష్యకారకులైన ప్లాస్టిక్ ను వినియోగించవద్దని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 2వ డిపో మేనేజర్ రూపశ్రీ, శానిటరీ ఇన్స్పెక్టర్లు, కళాశాల అధ్యాపకులు, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు. నాయకులకి అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎప్పుడైతే దీపావళి వస్తుందో ప్రతి ఒక్కరిలో కూడా ఆనందాన్ని ఇస్తుంది. అలాగే దీపావళి అంటే కొద్దిగా భయం కూడా. క్రాకర్స్ అన్నీ కూడా మందు పదార్థాలతో తయారయ్యే ఒక వస్తువులు. వాటిని జాగ్రత్తగా పిల్లలతో సేఫ్టీ తీసుకొని, పొల్యూషన్ కూడా లేని చిత్తూరుగా, ఆంధ్ర రాష్ట్రంగా బాధ్యతగా ప్రజలంతా కూడా చిన్న చిన్న లైటనింగ్ పార్క్స్తో వచ్చే క్రాకర్స్నే వాడి పొల్యూషన్ లేని చిత్తూరుగా తీర్చిదిద్దే బాధ్యత మనందరిపైన కూడా ఉంది. క్లీన్ ఎయిర్, క్లీన్ పొల్యూటెడ్ టౌన్గా మన చిత్తూరు టౌన్ని ఉంచాల్సిందిగా చిత్తూరు నియోజకవర్గ ప్రజల్ని కోరుకుంటూ, జాగ్రత్తలు కూడా తీసుకొని సుఖ సంతోషాలతో ప్రజలంతా కూడా దీపావళిని జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బైరెడ్డిపల్లి మండలంలోని కైగిల్ జలాశయ ప్రాంతాన్ని టూరిజం హబ్గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్టు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు.
బైరెడ్డిపల్లి మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి శనివారం ఆయన కైగల్ దుమ్ముకురాళ్ల జలపాతాన్ని సందర్శించారు. జలాశయంలో ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిని ఆయన పరిశీలించారు. జలాశయాన్ని సందర్శించేందుకు వచ్చిన ప్రజలతో ఆయన కొంతసేపు ముచ్చటించారు. అనంతరం స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ఎంత మేర ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉందనే అంశాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రైవేటు లేదా పీపీసీ ఈ విధానం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. టూరిజం కింద ఎట్లా తీసుకురావాలా, ఎట్లా ఫిట్ అవుతుంది అని చూస్తూ ఉన్నాం. రకరకాలైనటువంటి ఇన్వెస్టర్స్ను అడుగుతూ ఉన్నాం, ఇక్కడ మీరు వచ్చి చేయండి అని. బట్ ఇంకా అది మెటీరియలైజ్ కాల. కొంత టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కొంత డబ్బులు తీసుకొచ్చి, లేదా రకరకాల వివిధ టూరిజం డిపార్ట్మెంట్ దగ్గర పెద్ద డబ్బులు లేవు, డైరెక్ట్ ఇన్వెస్ట్ చేయడానికి అవకాశాలు లేవు. అందుకని 2-3 రకాలుగా కూడా గవర్నమెంట్ నుంచి 4-5 డిపార్ట్మెంట్స్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఆ రోడ్డు వేయడమా, కింద ఒక షెడ్ కట్టి వచ్చిన వాళ్ళు తడిసిపోకుండా ఉండడమా, వచ్చిన వాళ్ళకు బాత్రూమ్లు, ల్యాబొరేటరీ ఫెసిలిటీ చేయడమా, ఇవి టెంపరీగా కొంతవరకు చేసి మళ్ళీ ఏదైనా పీపీపీ మోడల్లో ఎవరైనా ఇన్వెస్టర్స్ వస్తే, ప్రైవేట్ అదే పీపీపీ మోడల్లో ఇన్వెస్టర్స్ వస్తే వాళ్లకు ఇచ్చి వాళ్ళ ద్వారా దీన్ని డెవలప్ చేస్తే ఈ టూరిజం పెరుగుతుంది, చుట్టూ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, రెవెన్యూ పెరుగుతుంది అని ఆలోచిస్తున్నాం. ట్రై చేస్తూ ఉన్నాం, రకరకాలైనటువంటి ఆప్షన్లు ట్రై చేస్తున్నాం. చూడాలి ఇక్కడ, ఎందుకంటే ఇది రూరల్ ఏరియా పూర్తిగా. చుట్టుపక్కల మనకేం ఇండస్ట్రీస్ ఇంకోటి ఉంటే ఎవరికి ఇక్కడ అకామిడేషన్ ఉండడానికో పోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకేం లేవు. దానివల్లనే ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్టర్ వచ్చి ఇంక బెంగళూరు దగ్గర ఉంది కాబట్టి బెంగళూరు వాళ్ళని ఇక్కడికి ఎంతవరకు తీసుకురాగలము, ఈడ వాళ్ళ స్టాండర్డ్ సరిపోయేగా తయారు చేసేటువంటి ఇన్వెస్టర్ ఎవడు అనేది ట్రై చేస్తున్నాము. త్వరగా ఎవరైనా దొరికితే ఖచ్చితంగా అవన్నీ కంప్లీట్ చేసేస్తాం. పీఎం సూర్యఘర్ పథకాన్ని వినియోగించుకుని ప్రతి ఒక్కరూ సోలార్ రూప్ టాప్ ఏర్పాటు చేసుకోవాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రజలను కోరారు. సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం 78,000 రూపాయలు సబ్సిడీ అందిస్తుందని ఆయన తెలిపారు. శనివారం ఉదయం ఏపీ ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో విద్యుత్ శాఖలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ అవగాహన సదస్సుని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. సోలార్ ప్యానెల్ పై 12% జీఎస్టీ ఉండగా ప్రస్తుతం 5% తగ్గించారని ఆయన తెలిపారు. దీని ద్వారా ప్రతి ₹1,00,000 పైన 4,900 రూపాయల వరకు ఆదా అవుతుందని ఆయన తెలిపారు. ఒకసారి సోలార్ విద్యుత్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుంటే 25 ఏళ్ల వరకు అది పనిచేస్తుందని ఆయన తెలిపారు. దీంతో విద్యుత్ బిల్లులు చెల్లింపు మొత్తాన్ని ఈఎంఐ క్రింద 5 ఏళ్లు చెల్లిస్తే పూర్తి అవుతుందని, తక్కిన సంవత్సరాలు విద్యుత్ బిల్లు చెల్లించే పని ఉండదని ఆయన తెలిపారు. 6% వడ్డీతో సోలార్ సిస్టంలో మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. సోలార్ విద్యుత్ వినియోగం పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకులు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. తిరుపతిని సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటులో నెంబర్ 1 గా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. చోరీ నేరస్తులను అరెస్టు చేసి బంగారు ఆభరణాలు, మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని అదనపు ఎస్పీలు నాగభూషణ్ రావు, రవి మనోహర్ ఆచార్యులు వెల్లడించారు. తిరుపతి క్రైమ్ పోలీస్ స్టేషన్లో శనివారం సాయంత్రం ఈ మేరకు వివరాలను వెల్లడించారు. ప్రయాణికులు బ్యాగుల్లోని బంగారు నగలు దోచే మరియు మోటార్ సైకిల్ దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు 230 గ్రాముల బంగారు నగలు, 4 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసి మొత్తం సొత్తు విలువ 25 లక్షల రూపాయలు ఉంటుందని తెలియజేశారు. జిల్లాలోని బస్టాండ్లు మరియు ప్రయాణికులు గుమ్మికూడే ప్రాంతంలో జరుగుతున్న బ్యాగ్ దొంగతనాలు, మోటార్ సైకిళ్ల చోరీలను అరికట్టడంలో భాగంగా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు తిరుపతి సీసీఎస్ అదనపు ఎస్పీ నాగభూషణ్ రావు పర్యవేక్షణలో సీసీఎస్ డీఎస్పీ శ్యామసుందర్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్లు చిన్నపెద్దయ్య, శివశంకర్ రెడ్డి, ప్రకాష్ కుమార్, ఎస్ఐలు ప్రదీప్ కుమార్ రెడ్డి, సభా నాయకత్వంతో కూడిన బృందాలు పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టి సమాచారం సేకరించాయి. దీని ఫలితంగా శనివారం ఉదయం 8 గంటలకు తిరుపతి జయశాం రోడ్లో 3 మహిళా నిందితులను, తర్వాత 9 గంటలకు నెహ్రూ హైస్కూల్ గ్రౌండ్ సమీపంలో రోడ్లో మోటార్ సైకిల్ దొంగలను అరెస్టు చేశామని తెలిపారు. కేసు ఛేదనలో విశేష ప్రతిభ కనపరిచిన సీసీఎస్ ఇన్స్పెక్టర్లు చిన్నపెద్దయ్య, శివకుమార్ రెడ్డి, ప్రకాష్ కుమార్, ఎస్ఐలు ప్రదీప్ కుమార్ రెడ్డి, సభానాయక్, క్రైమ్ పార్టీ సిబ్బంది, ఏఎస్ఐ మురళి, వెంకటేశ్వరరావు తదితరులను వీరందరినీ జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు రివార్డులు అందజేసినట్టు తెలిపారు. మా దగ్గర ఉంది డిపార్ట్మెంట్లో, పోలీస్ స్టేషన్ అడిగితే ఆ ఎన్ఎస్ ఛాంపియన్స్ పెడతారు. ఇవి కూడా ప్రజలు యూజ్ చేస్తున్నారని మా జిల్లా తరఫున కోరుతున్నాము. విలువైన నగలు మాత్రం ఇంట్లో పెట్టకుండా పోవాలి. రెండవది,
ఈ మధ్యన వాకింగ్ పొందుతారు ఆడవాళ్ళు కూడా. వాళ్ళు కూడా జాగ్రత్తగా వాళ్ళు వాకింగ్ వెళ్ళాలి. నగలంతా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎటువంటి అనుమానిత వ్యక్తులు కట్టబడినా కానీ ఇమీడియట్గా మన పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము చర్య తీసుకుంటాము. ఈ మధ్యన ఈ బస్ స్టాపుల్లోన లేడీస్ బ్యాగుల్లో నుంచి పర్సుల నుంచి బ్యాగులు తీసే దొంగతనాలు 2-3 జరిగినాయి. దీంట్లోనే మొన్న 18వ తారీఖు ఉదయం వీళ్ళు కార్వేటి నగరం నుంచి మన సి మలవరంకి వాళ్ళు వస్తుంటే ఈ మన అన్నమయ్య సర్కిల్ దగ్గర పర్సు దొంగలించి 250 గ్రాముల సుమారు బంగారు పర్సు దొంగిలించినారు. దాని మీద మన ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు సిసిఎస్ క్రైమ్ అడ్మినిస్ట్రీ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ గారి ఆధ్వర్యంలో డిఎస్పీ గారు శ్యామ్ సుందర్ గారి ఆదేశాల మేరకు ఒక క్రైమ్ పార్టీ ఇన్స్పెక్టర్స్ చిన్నపెద్దయ్య, శివకుమార్ రెడ్డి, ప్రకాష్ ఈ క్రైమ్ ఐటీ పార్టీలతో కలిసి వీళ్ళ మీద నిఘా పెట్టి ఈరోజు ఉదయం 8 గంటలకు 9 గంటలకు నెహ్రూ హై స్కూల్ గ్రౌండ్ సమీపంలో పట్టుకున్నారు వీళ్ళని. అదేవిధంగా మోటార్ సైకిళ్లను కూడా పట్టుకున్నారు. ఈ ముద్దాయిలు వచ్చేసి జ్యోతి, నందిని, ప్రియా వీళ్ళంతా లక్ష్మీపురం గ్రామం, కుప్పం మండలం, చిత్తూరు జిల్లా వాళ్ళు. వాళ్ళ మీద విశాఖపట్నము, మల్కాపురము, కోడూరు, అలిపిరి, తమిళనాడు ప్రాంతాల్లో పాత కేసులు ఉన్నాయి. ఈ మోటార్ సైకిల్ దొంగలు వచ్చేసి కొండరాజు రత్తయ్య, ఇతనికి వచ్చేసి సిఎస్పురము మండలము, ప్రకాశం జిల్లా, కత్తర్ సాయి అలియాస్ ఆటో సాయి. వీళ్ళు వచ్చేసి తిరుపతి టౌన్. వీళ్ళు తిరుపతి, పుత్తూరు, గాజులమల్యము, పాకాల, కార్వేట్ నగరము, కడప, నెల్లూరు జిల్లాలో పాత కేసులు ఉన్నాయి. దొంగతనం చేసింది ఒక టీం, అంటే ఒక లేడీస్ టీం, అది ముద్దాయి. ఇంకొకటి ఇద్దరు ఏమంటే మోటార్ సైకిల్ దొంగతనం చేసినటువంటి వాళ్ళు ఇద్దరు, వాళ్ళు ఒక టీం. అది వేరే ఇది వేరే కానీ 2 కలిపి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అంతే, అంతకంటే ఏం లేదు. అదే ఈ మధ్యలో వరుసగా కొన్ని చైన్ స్నాచింగ్ జరిగే దాని మీద టీమ్స్ పెట్టాము. దాని మీద కూడా వెరిఫై చేస్తున్నాము. త్వరలో చెప్తాం. నేరస్తులు పాత వాళ్ళ కొత్త వాళ్ళ సార్? లేదు చేస్తే మీ ముందుకు తీసుకురావడం మాకేముంది, అటువంటి తీసుకొస్తాం కదా, అట్లేం లేదు. అంతే సార్. నేరస్తులు కొత్త వాళ్ళ పాత వాళ్ళ? ఏంటో నేరస్తులు కొత్త వాళ్ళ పాత వాళ్ళ? వీళ్ళు పాత వాళ్ళే, నేరస్తులు పాత వాళ్ళే. అదే చెప్పాము కదా, వీళ్ళంతా తమిళనాడు మన పాత వాళ్ళే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి పవిత్ర సమర్పణ. నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం. స్వచ్ఛ దీపావళి, గ్రీన్ దీపావళిగా మనమందరం కాలుష్యం లేకుండా పర్యావరణాన్ని కాపాడాలి. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ నారపురెడ్డి మౌర్యతో కలిసి స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో అందరి చేత ప్రతిజ్ఞ చేయించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ఘనంగా చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో జెనసిస్ 2K25 వేడుకలు. లక్ష్యంతో చదువుకుంటే భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయన్న ట్రస్టీ మెంబర్ వరుణ్ సాయి. సర్వధర్మ సమభావన, హైందవ ధర్మం నిత్య నూతనమనేది బీజేపీ నినాదం. బీజేపీకి ఒక మతాన్ని అంటకట్టడం కరెక్ట్ కాదు. తిరుపతిలో ధన్వంతరి జయంతి వేడుకలు. ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్. చోరీ నేరస్తులు అరెస్ట్. సుమారు 25 లక్షల రూపాయలు విలువ చేసే 230 గ్రాముల బంగారు నగలు, 4 మోటార్ సైకిళ్లు స్వాధీనం. అదనపు ఎస్పీలు నాగభూషణ్ రావు, రవి మనోహరాచారి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.